కరాలి పన్నాగం పొంది కరాలి ఆత్మ స్వామీజీలోకి ప్రవేశించి వైదేహి వాళ్ళు మోక్ష పంచమిని తీసుకొని ఆశీర్వాదానికి పోయినప్పుడు పంచమి కడుపులో పెరిగే బిడ్డ దురదృష్టవంతురాలు. ఆ బిడ్డ ముఖం చూస్తే మోక్ష ప్రాణానికి అపాయం కలుగుతుంది అని చెప్పేసి కరాలి స్వామీజీ ద్వారా చెప్పిస్తుంది. అప్పటి నుంచి వైదేహి చాలా భయపడుతూ ఉంటుంది. మోక్ష పంచమి కూడా చాలా భయపడుతూ ఉంటారు. పంచమి అయితే తన బిడ్డ వలన తన భర్తకు ప్రమాదం ఉంది అని చాలా భయపడుతూ ఉంటుంది. అత్తయ్య భయపడుతున్నారు మోక్ష బాబు, నేను గర్భం తీయించుకుంటాను అని చెప్పేసి అంటుంది. అదంతా ఏం లేదు పంచమి, ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు, మన బిడ్డ వల్ల నాకు ఎలాంటి అపాయం కలగదు, నువ్వు భయపడకు అని చెప్పేసి ధైర్యం చెబుతాడు. తర్వాత మోక్ష వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి, అమ్మ మా బిడ్డను మా నుంచి దూరం చేయకు, పంచమికి తల్లి అయ్యే అవకాశాన్ని దూరం చేయకు అని చెప్పేసి చాలా ప్రాధేయపడతాడు. నీకు నీ బిడ్డ ఎంత ముఖ్యమో మోక్ష, నాకు నా బిడ్డ కూడా అంతే ముఖ్యము అని చెప్పేసి అంటుంది. అప్పుడు మోక్ష వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని, అమ్మ ఇప్పుడు కనుక మేము ఈ బిడ్డను పోగొట్టుకుంటే జీవితంలో మేము తల్లిదండ్రి అయ్యే అవకాశాన్ని కోల్పోతాము, మాకు ఇంకొకసారి అవకాశం లేదమ్మా, పంచమికి అలాంటి అవకాశం లేదు, ప్లీజ్ అమ్మ మా నుంచి మా బిడ్డను దూరం చేయకు అని చెప్పేసి మోక్ష వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడతాడు. తర్వాత మోక్ష వాళ్ళ బామ్మగారు మోక్షని పిలిచి పంచమి కోసం పాలు కలుపుతూ ఉంటుంది, కుంకుమ పువ్వు వేసి. అప్పుడు చిత్ర వాళ్ళక్క ఇద్దరు తోడుకోడళ్ళు కుట్ర చేస్తారు. మోక్షకి ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు వైదేహి అత్త భయము ఇంకొంచెం ఎక్కువయ్యి పంచమికి ఎలాగైనా కానీ అబార్షన్ చేయిస్తారు అని చెప్పేసి కొబ్బరి నూనె స్టెప్స్ పైన వేస్తారు. అప్పుడు మోక్ష పంచమి కోసం వెళ్తూ కాలు జారి కింద పడిపోతాడు. అప్పుడు మోక్ష తలకి గాయమవుతుంది. వైదేహి ఇంకా భయపడిపోతుంది. తర్వాత మోక్ష చెప్పినప్పుడు పంచమి గమ్మున ఉంటుంది. లోపల మాత్రం చాలా భయంగా ఉంటుంది. వాళ్ళ అత్తయ్య చెప్పినట్టు అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత తెల్లారుతుంది. మరుసటి రోజు ఉదయం పంచమి బిడ్డ వల్ల మన మోక్షకి ప్రాణాపాయం కలుగుతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడు మీరేం భయపడకండి, నన్ను వదిలి మోక్ష ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళడు, ఒకవేళ అలా వెళ్తే నేను ప్రాణాలతో ఉండను, వాడు నా బిడ్డ, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు అని చెప్పేసి అంటాడు. తర్వాత అప్పుడు మోక్ష పంచమి ఇద్దరు వస్తారు. లేదమ్మా, మేము ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాము, నువ్వు మా బిడ్డను దూరం చేయాలనుకున్నప్పుడు మేము కూడా ఇంట్లో ఉండాలనుకోవడం లేదు, మేము బయట ఉంటే మాకేమైందో నీకు తెలియదు కదా అని చెప్పేసి అంటాడు మోక్ష. తర్వాత వచ్చేసి అప్పుడు పంచమి, లేదు మోక్ష బాబు, నేను అత్తయ్య చెప్పినట్టు బిడ్డను తీయించుకోవాలనుకుంటున్నాను, నేను బిడ్డను తీయించుకునేస్తాను మోక్ష బాబు అని చెప్పేసి పంచమి అంటుంది. మోక్ష ఎంత అడుక్కున్నా కూడా పంచమి కూడా విందు. అప్పుడు పంచమిని పోనీకుండా చేయి పట్టుకుంటే అప్పుడు మోక్ష వల్ల అమ్మ మోక్షని తీసుకొని బెడ్రూమ్లో వేసి లాక్ వేసేసి పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఆ మోక్ష చాలా వేడుకుంటాడు, అమ్మ మా బిడ్డను మా నుంచి దూరం చేయకమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పేసి. కానీ వైదేహి వినకుండా పంచమిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. నాగేశ్వరి ఆ విషయం తెలిసి బిడ్డను కాపాడుకోవడానికి బయలుదేరుతుంది.